అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదే హర్. ఇవాళ మన సౌభాగ్యం అంతా ఇంత కాదండి. ముందర ఒక 5 కిలోమీటర్ల దూరంలో దత్తాత్రేయ స్వామి వారి మందిరం 11:30కే మూసివేశారు. కానీ అక్కడ మనకు ఒక స్వామీజీ ఉన్నారు. వారికి ఫోన్ చేస్తే వారు ఊర్లో నుంచి దాదాపు 6 కిలోమీటర్లు బండి మీద వస్తున్నారు. ఆలయం తెరిపిస్తున్నారు. ఇప్పుడు తెరిపించి మన చేత పూజ చేయిస్తారు. మనమే ఇప్పుడు స్వామి వారికి అక్కడ నివేదన చేసి వస్తాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదే హర్. శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర. ఇది 200 సంవత్సరాల పూర్వపు శ్రీరామ మందిరం. 75 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని కూడా ప్రతిష్టాపించారు. 1950వ సంవత్సరంలో ఒక మహారాష్ట్రియన్ ఫ్యామిలీ ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. ఇప్పటికి 75 ఏళ్ళు పూర్తయింది. ప్రతి గురువారం నాడు కూడా ఇక్కడ బ్రహ్మాండమైన భజన కీర్తనలు జరుగుతాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇది అంజడ్ గ్రామం, మధ్యప్రదేశ్. మన నర్మదా పరిక్రమలో మొట్టమొదటి దత్త దర్శనం ఇవాళ ఇక్కడ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నర్మదా పరిక్రమ వాసుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమానికి అయితే బయలుదేరాం. శ్రీ రణ్చోడ్ పటీదార్ గారు నడిపిస్తున్నటువంటి శ్రీ నర్మదా పరిక్రమ అన్నక్షేత్రం ఇది. చాలా దివ్యంగా ఉంది. ఇక్కడ ఒక కుటీరం లాగా నిర్మించారు ఇక్కడ వచ్చే పరిక్రమ వాసుల కోసం అని చెప్పేసి. మేము పల్లకి ఇక్కడే పెట్టుకొని స్వామివారిని సేవిస్తూ ఇక్కడ భజన కీర్తనలు చేస్తూ ఇక్కడ వచ్చిన మిగతా పరిక్రమ వాసులకు కూడా భోజన ప్రసాదం అనేది మా చేత్తో మేమే వండి వారందరికీ కూడా సమర్పించడం జరుగుతోంది, సేవను అందించడం జరుగుతోంది. నర్మదే హర్. ఈ నర్మదా పరిక్రమలో ఇంకా మీరెన్నడూ కని విరి ఎరుగనటువంటి మహాదత్త క్షేత్రాలు కూడా మేము దర్శనం చేయిస్తాము. మీకు సంపూర్ణంగా దత్త దర్శనాలు ఇంటి వద్దనే కలుగుతాయి. ప్రతిరోజు కూడా మినిమం ఒక దత్త దర్శనం అయితే చేయిస్తాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదే హర్.